దౌలతాబాద్ మండల కేంద్రంలోని దొమ్మట గ్రామంలో మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల అవగాహన కల్పించేందుకు కళాకారులు ఆటపాటల ద్వారా సందేశాలను అందించారు. ప్రత్యేకంగా ఎర్రవల్లి శ్రీనివాస్ కళా బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు పాటలు, నాటికల రూపంలో అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతను వివరించారు. పిల్లలు, బాలింతలు అంగన్వాడీ హాజరవ్వటం వల్ల లభించే పోషకాహారం, ఆరోగ్య ప్రయోజనాలు, పరిశుభ్రత అవసరం వంటి అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో ఎర్రవల్లి శ్రీనివాస్, రాజు, కనకరాజు, భిక్షపతి, సురేష్, అనుష తదితర కళాకారులు పాల్గొని తమ ప్రతిభతో ప్రజలను ఆకట్టుకున్నారు. మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి, ఉప సర్పంచ్ గారికి మరియు అలాగే వార్డ్ మెంబర్స్కి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తల్లులకి, పిల్లలకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒక అనుకోని చిన్న సంఘటన వల్ల ఈ ప్రోగ్రాము ఇంకా బాగా జరగలేదు అని మేము కొంచెం అనుకుంటున్నాము. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇంకా ఫ్యూచర్లో చాలా జరుగుతాయి. కాబట్టి మీరు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ను మీరు వినియోగించుకొని సక్సెస్ చేస్తారని మేము కోరుకుంటున్నాము, చేయాలని. అలాగే మా అంగన్వాడీ సేవలు మీకు చాలా బాగా అందుతున్నాయని మేము అనుకుంటున్నాము. మీరు వాటిని వినియోగించుకోవాలని కూడా ఒక మా చిన్న కోరిక. ఫస్ట్ ప్రెగ్నెంట్గా కన్ఫర్మ్ అయిన తల్లి కంపల్సరీ మా సెంటర్లోకి వచ్చి నమోదు చేయించుకొని ఒక పూర్వ ప్రాథమిక విద్య అంటాం. మరి అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 5వ తరగతి వరకు మనం ఇప్పటి వరకు చూస్తున్నాం. మరి ఆ 1 నుంచి 5వ తరగతి వరకు వాళ్ళు చెప్పే విద్య ఏంటంటే వాళ్ళు రాయడం కానీ చదవడం కానీ నేర్పిస్తుంటారు. మరి ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆ రాయడానికంటే, ఆ చదవడానికంటే ముందు నేర్పించేది పూర్వ ప్రాథమిక విద్య. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పిల్లలకు ఈ పూర్వ ప్రాథమిక విద్య అనేది సరైన దిశలో వాళ్ళకు అందుతేనే వాళ్ళు రేపు ఫ్యూచర్లో ప్రాథమిక విద్య కావచ్చు, హై స్కూల్ విద్య కావచ్చు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఏదైనా వాళ్ళు సరైన రీతిలో చదివి వాళ్ళ చదువులో ముందంజలో ఉండి వాళ్ళ భవిష్యత్తు మంచిగా కావాలంటే ఖచ్చితంగా ఈ అంగన్వాడీలో చెప్పే పూర్వ ప్రాథమిక విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇల్లు కడితే ఆ ఇల్లుకు ఒక పునాది ఎంత అవసరమో, ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే ఆ ఇల్లు ఎక్కువ సంవత్సరాలు నిలబడే అవకాశం ఉంటుందో, పిల్లలకి అంగన్వాడీ సెంటర్లో చెప్పే పూర్వ ప్రాథమిక విద్యను కూడా మనం పునాది దశ అంటున్నాం. ఎందుకనంటే 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా మెదడు అనేది 85% అభివృద్ధి చెందుతారు. అంటే ఒక మనిషికి జీవిత కాలంలో ఒక మెదడు అనేది 100% అభివృద్ధి చెందితే, అంటే పుట్టిన దగ్గర నుంచి 100 సంవత్సరాల వరకు వాళ్ళకు అభివృద్ధి చెందే మెదడు 100% ఉంటుంది. మరి ఆ 100%లో 6 సంవత్సరాల వరకే 85% మెదడు అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే చాలా మందికి తెలియక మనం పిల్లలకి ఏమీ తెలియదులే, ఏం తెలియదులే అని మనం అనుకుంటాం. కానీ పిల్లలకు వాళ్ళ జీవిత కాలంకు సరిపడా మెదడు అభివృద్ధి అంతా కూడా 6 సంవత్సరాల లోపే జరుగుతుంది. కాబట్టి ఈ వయసులో పిల్లలకి మనం ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి బెదిరింపు లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా మనం చదువు అనేది మనం నేర్పించాలి. వాళ్ళు ఏ పని చేసినా, ఏ చదువు నేర్పించినా, ఏది చేసినా కూడా పిల్లల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా, భయం లేకుండా మనం నేర్పించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఊరికే నేను చెప్పే మాటలు కాదు. గవర్నమెంట్ వాళ్ళు చాలా మంది మేధావులతోటి, సైంటిస్టులతోటి చాలా రకాల పరిశోధనలు చేసిన తర్వాత మరి పిల్లలకు ఈ వయసులో ఎలా విద్య నేర్పించాలని చెప్పి వాళ్ళు పరిశోధనలు చేసిన తర్వాత అంగన్వాడీ సెంటర్లో ఈ ఆట పాట కథల ద్వారా పిల్లలకు విద్యను అనేది నేర్పించడం జరుగుతుంది. ఎందుకు ఆట పాట కథల ద్వారా విద్యను అందిస్తున్నామని అంటే, పిల్లలకి 3 సంవత్సరాలు నిండగానే మనం అంగన్వాడీ సెంటర్కి పంపిస్తున్నాం. ఆ పిల్లలు మొదటిసారి తల్లిని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాలి. మరి అట్లా మొదటిసారి వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడ ఉండాలంటే వాళ్ళు పిల్లలు ఏడుస్తుంటారు, భయపడుతుంటారు.
మరి అట్లా భయం కొద్దీ మనం ఉంచి ఇంకా భయపెట్టించి వాళ్ళని చదువులు చెప్తే వాళ్ళకు ఆ చదువు అనేది వాళ్ళు ఇష్టంగా నేర్చుకోవడం అనే ఉద్దేశంతో ఒక తల్లి దగ్గర వాళ్ళు ఎంత అయితే సంరక్షణతోటి ఎంత అయితే గ్రామ ప్రజలకి మరి ఈరోజు మన ఊరు మన అంగన్వాడీ అనే కేంద్రం మన మీటింగ్ అరేంజ్ చేసిన మన టీచర్ కానీ మన అంగన్వాడీ టీచర్లకి మన భాస్కర్ సార్ గారి మన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి అంగన్వాడీ అంటే కొంతమందికి తెలియదు అంటే మధ్యాహ్నం అన్నం పెడతారు, పాలిస్తారు, పాలు పోస్తారు, గుడ్డు పెడతారు, ఇంతే కాదు అని అనుకుంటాం. కానీ కొంతమంది మధ్యాహ్నము తినని వాళ్ళు ఇట్లా ఉంటారు. దానికోసమే మధ్యాహ్నం భోజనం అని పెట్టడం జరిగింది మన గవర్నమెంట్. మరి ఆ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొని మధ్యాహ్నము అంగన్వాడీ సెంటర్లోకి పోయి మరి ఆ పెట్టే అన్నం గాని గుడ్డు గాని పాలు గాని తీసుకొని మరి మన పిల్లల్ని మంచిగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ మా ఊరికి ఇంకా ముందుకు తీసుకురావాలని చెప్పేసి మన అంగన్వాడీ సూపర్వైజర్ గారికి మన భాస్కర్ సార్ గారికి రిక్వెస్ట్ గా చెప్తున్నాము. ఇంకా ఏమన్నా ముందు ఉంటే తీసుకురావాలని, మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని కోరుచున్నాను.